మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నిజ జీవితంలో ఉన్న సంఘటనలు తీసుకొని మీరు సినిమాల్లో అంటే ద మోస్ట్ డెలికేట్ అండ్ సెన్సిటివ్ ఎలిమెంట్ ఇస్ వాట్ యూ పికప్ ఫర్ యువర్ ఫిల్మ్స్ అనుకుంటే నిజంగా చెప్పండి అనిల్ గారు, మీ లైఫ్లో వైఫ్ సెగ్మెంట్ కంటే ముందు గర్ల్ ఫ్రెండ్ సెగ్మెంట్ ఉందా? ఇవి చెప్తే కాపురాలు కూలిపోతాయి, చెప్పలేము. మీది కూడా లవ్ మ్యారేజ్ అనే విన్నాం. అంటే ప్రతి వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అది 10th క్లాస్ నుంచి ఇంటర్లో ఉండొచ్చు, ఇంటర్ టు ఇంజనీరింగ్ ఉండొచ్చు, ఇంజనీరింగ్లో ఉండొచ్చు, లేకపోతే అది నేను అవి చెప్తే నా లైఫ్ బయోపిక్ నేను తీసుకోవాలి. మీకు తెలుసో తెలీదో మీరు బ్లష్ అవుతున్నారు. లేదు నేను చెప్పలేను. సో మా వైఫ్కి తెలుసు నాకేముందో, కాబట్టి నేను పబ్లిక్గా చెప్పలేను. అండ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే నేను తీసుకున్న ఎలిమెంట్ F2 కానీ, అండ్ F2 కూడా ఇట్స్ లైక్ వైఫ్ హస్బెండ్ మధ్య ఉండే క్యూట్ రిలేషన్షిప్లో ఉండే చిన్న ఫన్ థింగ్స్, ప్రాబ్లమాటిక్ థింగ్స్ డిస్కస్ చేయడం వల్ల దట్ బికమ్ ఏ వెరీ వెరీ బిగ్ హిట్. ఇప్పుడు కూడా ఏంటంటే ప్రతి మనిషి ఒక మగాళ్ళ లైఫ్ అవ్వచ్చు, అమ్మాయిలకు కానీ ఎక్కడో చోట ఒక పాస్ట్ ఉంటుంది. సో ఆ పాస్ట్ని మనం బ్యూటిఫుల్గా డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది, సో దానివల్ల ఉండే ప్రాబ్లమ్స్ని ఎలా మనం చెప్తే ఎలా ఉంటుంది అంటే మీ నిజ జీవితాన్ని రెప్లికేట్ లేదు. చేశారా? నా నిజ జీవితం కాదు, ఇది అందరికీ మంది కనెక్ట్ అయ్యే ఎలిమెంట్. సో నాది ఉండేది తక్కువ ఉండొచ్చు, ఇంకోటికి ఎక్కువ ఉండొచ్చు. అంటే మీకంటూ ఉంది, ఎవరికైనా ఉంటుంది అండి. నాకు అంత పెద్ద లవ్ స్టోరీ లేదు, అది నా వైఫ్కి తెలుసు కాబట్టి ఇబ్బంది లేదు. నాకు పెద్ద లవ్ స్టోరీ లేదు, అస్సలు లేదు. నాకు లవ్ స్టోరీ ఉంటే ఇప్పటికి నేను 10 లవ్ స్టోరీలు తీయాలి. మీరు గమనించండి, ప్రతి వాడి జీవితం వాడు తీసే సినిమాలో రిఫ్లెక్ట్ అవుద్ది. ఏ డైరెక్టర్కైనా తన పర్సనల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతాయి. నాకు మ్యారేజ్కి ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు గమనించారో లేదు, నేను తీసే సినిమాలో మ్యారేజ్ ఫేజ్ ఎక్కువ ఉంటుంది, హస్బెండ్ వైఫ్ ఫేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది మెజారిటీ పార్ట్ ఉంది. నాకు లవ్ స్టోరీ ఉంటే ఈ పార్ట్ నేను అద్భుతమైన లవ్ స్టోరీ తీయాలి. నేను మీకు అర్థమైందా? సో కాబట్టి లాజికల్లీ చెప్తున్నాను నేను. సో నా లైఫ్లో కామెడీ ఎక్కువ ఉంటుంది, ఎంజాయ్మెంట్ కామెడీలో ఎక్కువ చూస్తా, సెటారిక్ ఫన్ చేయటం దీంట్లో ఎక్కువ చూస్తాను. కాబట్టి నేను తీసే సినిమాలు ఎక్కువగా ఫన్ బేస్డ్ ఉంటుంది. సో ఐఎమ్ ఫన్ లవింగ్ పర్సన్. కాబట్టి వెంకటేష్ గారికి ఈ స్టోరీ చెప్పిన వెంటనే డిడ్ యూ యాక్సెప్ట్ ఇట్ అండి? అంటే ఈజీగా అనిపించిందా మీకు ఆయనకి చెప్పడం? లేదు, ప్రతి లైన్ వెంకటేష్ గారికి నాకు ఒక చిన్న ఈక్వేషన్, మా ఇద్దరికి ఒక ట్యూనింగ్ ఉంది. సో అనిల్ బాగా తీయగలరనే నమ్మకం వెంకటేష్ గారికి ఉంది. వెంకటేష్ గారు నన్ను బిలీవ్ చేస్తారో, ఆయనకి ఎలాగైనా ఒక పెద్ద హిట్ ఇవ్వాలనే ఒక కాన్ఫిడెన్స్ నాకు ఉంటుంది. బట్ ఈ ఆల్వేస్ లైక్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడో అంతే గైడెన్స్ ఉంటుంది ఆయన నుంచి. సో ఎక్కడ కూడా స్క్రిప్ట్ ఎటువైపు వెళ్తున్నా కూడా అనిల్ అది చూసుకోమ్మా, ఇది చూసుకోమ్మా, ఇది చేయి, అది చేయని చెప్పి గైడెన్స్ బాగా చేస్తారు ఆయన. అలా అని వచ్చి నన్ను ఇన్సిస్ట్ చేయరు, ఇది పెట్టు అని ఇన్సిస్ట్ చేయరు. ఆ గైడెన్స్ ఎప్పుడు సీనియర్ యాక్టర్స్ బాలయ్యబాబు గారని, వెంకటేష్ గారు కానీ, సో వాళ్ళ గైడెన్స్ అనేది ఇన్ని సినిమాలు చేశారు కాబట్టి వాళ్ళు చూడని స్క్రిప్ట్స్ కాదు, వాళ్ళు చూడని బ్లాక్ బస్టర్స్ కాదు. సో అవి మనం కరెక్ట్గా ట్యాప్ చేయగలిగితే సినిమాలు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. సో ఆ గైడెన్స్ ఎప్పుడు ఉంటుంది. సీనియర్ లెవెల్ ఆఫ్ హీరోస్ ప్రస్తావన వచ్చింది కాబట్టి యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న ట్రెండీ డైరెక్టర్స్లో మీరు కానీ, డైరెక్టర్ బాబీ గారు కానీ, లేకపోతే గోపిచంద్ మల్లిన్ గారు కానీ, మీరందరూ ఇప్పుడు కెరియర్ పీక్లో ఉన్న డైరెక్టర్స్ అని అనుకుంటే ఒక్క తరం హీరోస్తోనే ఎందుకు చేస్తున్నారు? నాట్ విత్ ది లేటెస్ట్ అండ్ ఆఫ్ ది హీరోస్, బికాజ్ వాళ్ళందరూ పాన్ ఇండియా మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నారు, మనకు ఆపర్చునిటీ ఇవ్వలేదు అని ఎప్పుడైనా రిగ్రెట్స్ లాగా అనిపించింది? ఎందుకు రిగ్రెట్? హ్యాపీగా వాళ్ళు పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళి తెలుగు మార్కెట్ని పెంచి వాళ్ళు బిజీగా ఉండి ఫుల్ టాలీవుడ్ కలెక్షన్స్ అంటే చేయొచ్చు కదండి. వాళ్ళు ఇవ్వాల్సింది కాదుగా, మేము వాళ్ళని ఎగ్జైట్ అయ్యే కంటెంట్ చెప్పాలి. వైస్ వర్సా, స్టార్స్ వచ్చి మాకు ఇచ్చేది ఏంటి ఆపర్చునిటీ? మేము వెళ్ళి వాళ్ళని ఎగ్జైట్ చేయాలి. అదే అల్లపోని జరగాలంటే మేము వెళ్ళి ఎఫర్ట్స్ పెట్టి ఒక కథ, ఇప్పుడు స్కేల్ పెరిగింది, స్పాన్ పెరిగింది. సో అంత స్పాన్ స్కేల్ మేము వెళ్ళి కథలు రాయాలి. నేను ఆ కథ రాసి వెళ్తే అద్భుతం. ఇప్పుడు ఎన్టీఆర్ గారు నాకు బాగా తెలుసు. టు బీ హానెస్ట్, తారక్ గారితో నేను ఒక 2-3 సినిమాలు చేయాలని దగ్గర దాకా వెళ్ళి మెటీరియలైజ్ అవ్వలేదు. సో నేనంటే ఇష్టం ఆయనకు బాగా. వాళ్ళని ఎగ్జైట్ చేయాలి మేము వెళ్ళి. సో ఆ ఎగ్జైట్ చేసే కథలు దొరికినప్పుడు ఆబ్వియస్గా చేస్తారు. మహేష్ గారితో చేశాను నేను. సర్లే, నీకు బిగ్గెస్ట్ హిట్ కదా మహేష్ గారితో. బట్ ఇప్పుడు మళ్ళీ అలాంటి కథలు చేయలేము మహేష్ గారితో. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. సో మార్కెట్ పెరిగినప్పుడు, సో మల్టీ లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజ్లకి సరిపడా నేషన్ వైడ్ తీయాలంటే దానికి తగ్గ కంటెంట్, దానికి తగ్గ స్కేల్, దానికి తగ్గ వరల్డ్ క్రియేట్ చేయాలి. సో అనుకుంటే చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. నేను ఈ ఫేజ్లో నాకు ఇది చాలా బాగుంది. ఖచ్చితంగా ఒక 3-4 ఏళ్ళ తర్వాత, 2-3 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు ప్లాన్ ఉంది, చేయాలిగా. అందరు హీరోలతో చేయాలిగా, ఖచ్చితంగా చేయాలి. చేస్తాం, డెఫినెట్గా చేస్తాం. మనకు అద్భుతమైన హీరోలు ఉన్నారు మార్కెట్లో. మీకున్న కామెడీ సెన్స్ ఆఫ్ టైమింగ్కి, చిరంజీవి గారికి ఉన్న కామెడీ సెన్స్ ఆఫ్ టైమింగ్కి మీరిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తే ఇట్ వుడ్ బి ఇన్ స్టిల్ మోర్ నెక్స్ట్ లెవెల్ అని అనిపిస్తున్న నేపథ్యంలో అసలు దాని గురించి ఎప్పుడైనా ట్రై చేశారా, ఆలోచన చేశారా? ఒక 2-3 సార్లు అనుకున్నాము. సో బిఫోర్ సంక్రాంతికి వస్తున్నాం కూడా మెటీరియలైజ్ అయ్యేదాకా వెళ్ళి మెటీరియలైజ్ అవ్వలేదు డ్యూ టు కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల. హోప్ సో కమింగ్ సూన్ అలాంటి ఒక ఎగ్జైట్మెంట్ థింగ్ జరిగే అవకాశం ఉంది.
సో అది టూ ఎర్లీ టు టెల్. సో చిరంజీవి గారితో చేయాలని నాకు ఉంది. బట్ స్టిల్ ఇట్ ఇస్ ఆన్ ది ట్రాక్ అని అయితే అర్థమవుతుంది. ట్రాక్లో ఉంది, బట్ కన్ఫర్మేషన్ మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఇన్ ద సెన్స్ అన్ని సెట్ చేసుకుని నాకు చెప్తే బాగుంటుంది. సో ముందే చెప్పడం వల్ల ఏంటంటే నేను కథ లేకుండా, కథ పూర్తిగా హీరోకి గారికి చెప్పకుండా, ఏ ఎగ్జైట్మెంట్ లేకుండా ఇది ఉంది అని నేను చెప్పలేను. ఇద్దరం ఎగ్జైట్మెంట్లో అనౌన్స్ చేసామనుకోండి, అది వేరే లెవెల్ ఉంటుంది, కిక్ వేరు. సో అందుకని అది అంతా మెటీరియలైజ్ అయ్యాక చెప్తే బాగుంటుంది. స్టిల్ వీఆర్ ఇన్ ఇట్స్ వెరీ బిగినింగ్ స్టేజ్లో ఉంది. సో మీరు అన్నట్టు చిరంజీవి గారితో నేను అనేది చేయాలి అనుకున్న ఇది మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా మా ఇద్దరికి ఒక ఎంటర్టైన్మెంట్, ఆయనకి ఏం చేస్తే బాగుంటుందనే ఐడియా నాకుంది. అలాగే చిరంజీవి గారితో ఏం చేయాలి అనేది కూడా ఒక క్లియర్ పిక్చర్ ఉంది. సో డెఫినెట్గా ఇట్ విల్ బి లైక్ వండర్ఫుల్. మీకంటూ ఆ ఫోకస్, ఆ విజన్ ఉంది కాబట్టి డెఫినెట్లీ అది ఎగ్జిక్యూట్ అవుతుంది వెరీ సూన్. ఈ సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడితే అంతా యూనిక్గా, చాలా డిఫరెంట్గా ప్లాన్ చేయడం వాజ్ యువర్ చాయిస్ అండి, యువర్ ఐడియా, ఇన్ఫాక్ట్ యువర్ క్రియేటివ్ పార్ట్. ఎస్పెషల్లీ వెంకటేష్ గారు నేను పాట పాడతాను అన్నది ఎవ్రీ ఫిలిం అంటే ఎపిక్. అది నేను ఇప్పుడు కాదు, ఎవ్రీ ఫిలిం ఆల్మోస్ట్ F3 ముందు నుంచి కూడా, సరే లేరు టైం నుంచి అని చెప్పలేను కానీ F3 దగ్గర నుంచి కూడా భగవంత్ కేసరికి కూడా కొన్ని రీల్స్ చేశాను అమ్మాయిలతోటి, శ్రీలీల కాజల్తో కూడా చేశాను. బట్ ఈ సినిమాకి ఎక్స్ట్రీమ్ చేసాం. అంటే ఈ సినిమాకి క్రియేటివ్ పార్ట్ అంతా మీదేనా ఐడియా? లేదు, టీం ఉంది. ఐ హ్యావ్ ఎ టీమ్. సో డిజిటల్ టీం ఉన్నారు, వంశీశేఖర్ అండ్ మనోజ్ టీం ఉన్నారు. బట్ నేను ఎక్కువ పార్టిసిపేట్ చేస్తాను. వాళ్ళు చేసిన దాంట్లో అవి ఇన్స్టెంట్గా నేను క్రియేట్ చేసుకున్నవి. వెంకీ గారు నేను అనుకున్న చేసినవి కొన్ని ఐడియాస్. వాళ్ళు ఏంటంటే నేను ఐడియాస్ చెప్పాక వాళ్ళు డెవలప్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఏదంటే నేను ఇంకా బాగా డెవలప్ చేస్తాను. సో ఇట్స్ లైక్ మ్యూచువల్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఇలా చేసుకొని రండి, ఇలా అనుకోండి, ఇలా చేయండి. వాళ్ళు అంతే, అబ్బా అన్న సూపర్ అన్న, ఇది అదిరిపోయిందని ఇచ్చేద్దాం అని చెప్పి. లైక్ ఇప్పుడు క్యాప్టెన్ ఉంటే ఎలా ఉంటుంది టీంలో, ప్లేయర్స్కి క్యాప్టెన్ ఒక ఎలా ఉంటుంది, అలా క్యాప్టెన్గా నేను వాళ్ళని మోటివేషన్ కానీ వాళ్ళని డ్రైవ్ చేయడం కానీ బాగా చేస్తుంటాను. కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ బాగా కష్టపడి పనిచేస్తారు. సోషల్ మీడియా మొత్తం గోదావరి గట్టు మీద సాంగ్స్ రీల్ అసలు మారం రోగిపోతుంది. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద సినిమా ఇస్ లైక్ సూపర్ సక్సెస్ ఆల్రెడీ బిఫోర్ ద రిలీజ్. ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తారు? సో భీమ్సేనండి, 100% భీమ్సేన్, రమణ గోగుల ఇద్దరికి. సో ట్యూన్ లేకపోతే ఆ సాంగ్ లేదు, రమణ గోగుల గారు పాడకపోతే ఆ రీచ్ లేదు. అసలు ఆల్ ఆఫ్ అ సడన్ ఆయన పిక్చర్ లోకి తీసుకొచ్చారు, ఆల్ ఆఫ్ అ సడన్ ఇట్ బికేమ్ అ బ్లాస్ట్. ఆల్ ఆఫ్ సడన్ కాదు, ఇట్స్ లైక్ ప్లాన్డ్. ఒక మంచి వాయిస్తో వెళ్ళాలని మేము వెయిట్ చేసాం. ట్యూన్ ఎప్పుడో జూన్లోనే కంపోజ్ అయింది ట్యూన్. సో దాన్ని మేము ఓపిక్గా వెయిట్ చేసి ఎవరితో పాడిస్తే బాగుంటుంది అనుకొని ఫైనల్గా రమణ గోల్ గారు అయితే బాగుండని చెప్పడం, అక్కడి నుంచి బీమ్స్ రమణ గోల్ గారికి టచ్లోకి వెళ్ళి ఆయన ఒప్పుకోవడం. సో బేసిక్గా ట్యూన్ అద్భుతంగా ఉండడంతో రమణ గోల్ గారు కూడా ఈజీగా యాక్సెప్ట్ చేశారు. సో వచ్చాక ఆయన పాడి ఆయన చమక్కులు కొన్ని యాడ్ చేసి